మనం పేరెంట్స్ వద్దనుకున్న పిల్లలు కనెక్ట్ అయితే ఏంటి అన్న విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ టైం నుంచి. సో ఇప్పుడు అలాంటి ఏమైనా ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా? అంటే మనం మాట్లాడుకుంటే ఇలా చేసే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు, వినేవాళ్ళు ఉంటారు. అవును రేప, ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటిది, మనం స్టార్ట్ చేయడానికి వి వాంట్ టు కన్వే ఏ మెసేజ్ టు పీపుల్. ఇది ఎవరినో రోడ్డు మీద పెట్టి పంచాయతీ కాదు, అన్ని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక సిచ్యువేషన్ చెప్తాను. హైలీ ఎడ్యుకేటెడ్ పాప, కొంచెం డిలే అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. వాళ్ళ పేరెంట్స్ స్ట్రెస్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అమెరికాలో డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు పేరెంట్స్ ఇక్కడ ఉండగా వన్ ఆఫ్ ద పేరెంట్ అనుకోకుండా అమెరికా వెళ్ళి పాపను చూసి ఓకే చెప్పేసి ఈ మంచి రోజులు అది ఇది అని హడావిడి చేస్తే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ సరే అండి ఇప్పుడు మేము హడావిడిగా వచ్చి చేసేది లేదు, మీరు చీర పెట్టేసేయండి, ఇక్కడికి వచ్చాక మనం మిగతా అన్ని చూసుకుందాం అది ఇది అని చెప్పారు. సో ఆవిడ అక్కడ పాపకు చీర పెట్టేసి దే ఆల్ హ్యాడ్ ఎ గుడ్ టైం. వాళ్ళ వేరే ఫ్యామిలీస్ అందరూ కలిశారు, దే హ్యాడ్ ఎ గుడ్ టైం. ఆ పిల్ల గురించి అక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు, బికాస్ గర్ల్ ఓపెన్లీ స్పోక్ టు ద బాయ్. అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ కలిసి పెళ్లి మండపం అన్నీ మాట్లాడేసుకున్నారు, ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో ఇది మమ అనిపించుకున్నట్టే కదా, అనిపించేసుకున్నట్టే కదా. సో అబ్బాయి అమ్మాయి ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు కదా, దే మైట్ గో ఫర్ డిన్నర్స్, దే మైట్ గో అవుట్ సైడ్, అండ్ అమ్మాయికి ఒక ఈజ్ వస్తుంది, కొన్ని తను చెప్పుకోని విషయాలు కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ జరిగే టైంలో ఆ పాప సడన్ గా షీ కూర్చుని మాట్లాడేటప్పుడు తనకు సంబంధించిన ఒక విషయం ఏదో బాబుతో షేర్ చేసుకుంది. పర్సనల్ అని కాదు, మేబీ వన్ ఆఫ్ ద హ్యాబిట్స్ వాట్ షీ ఈజ్ ఇంటూ. చెప్పినప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇచ్చి అన్నీ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఐ డోంట్ నో వాట్ హీ కేమ్ అండ్ టోల్డ్ హిస్ పేరెంట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా గోల అంతా అయిపోయి ఈ సంబంధం మాకు వద్దని చెప్పేశారు వీళ్ళు. దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫ్యూ అవర్స్. ఇక్కడికి టైమింగ్స్, మాకు ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాళ్ళు మాకు వద్దు అని అన్న తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏమో ఇలా జరిగిందా అంటే అవును జరిగింది. ఇప్పుడు ఏ రోజైతే నాకు చీర పెట్టారో ఆ రోజు ఈవినింగ్ వీ హ్యాడ్ ఏ పార్టీ, అండ్ ఆ రోజు నేనేంటో వాళ్ళ కళతో వాళ్ళు చూశారు. ఇట్స్ నాట్ దట్ నేను దీన్ని హైడ్ చేసింది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది దేవర్ అమాంగ్ ద పార్టీ వీ హ్యాడ్. సో దాన్ని స్పెసిఫిక్గా నేను మళ్ళీ ఓపెన్ చేసి ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ రీజన్ ఇప్పుడు చెప్పి నో అని చెప్పటం ఐ డోంట్ ఫైండ్ ఎనీ సెన్స్ అని చెప్పింది, విచ్ ఈజ్ క్వైట్ జస్టిఫైయింగ్. సరే ఇప్పుడు అది కూడా పోనీ ఏళ్ళదే కరెక్ట్ అని అనుకుందాం. ఇంత డీప్ కాన్వర్జేషన్స్లో ఉన్న అబ్బాయి ఆ రోజు ఈవినింగ్ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోయాక గుడ్ నైట్ చెప్పి ఐల్ సీ యూ టుమారో అని చెప్పిన అబ్బాయి ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళతో అయిన కాన్వర్జేషన్ తర్వాత అమ్మాయిని బ్లాక్ చేసేసాడు నంబర్. సో ఆ అమ్మాయి ఈ రీజన్ వల్ల బ్లాక్ చేశాడని అనుకోదు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఏదైతే ఒక హ్యాబిట్ ఉందో అది అబ్బాయికి ఆల్రెడీ తెలుసు, అబ్బాయి పేరెంట్స్కి తెలుసు. సో ఏ కార్నర్ ఆఫ్ థాట్లో కూడా ఈ రీజన్ వల్ల అబ్బాయి బ్లాక్ చేశాడని అనుకోదు. సో ముందు రోజు ఈవినింగ్ డిన్నర్లో కూడా ఏమీ గొడవలు అవ్వలేదు. సో జస్ట్ ఇమాజిన్ ఆ పిల్ల పొజిషన్, ఆ పిల్ల పేరెంట్స్ పొజిషన్. వాళ్ళ రీజన్ ఏం చెప్పలేదు అక్క, మరి ఈ రీజన్స్ అన్ని మనతో తర్వాత చెప్తారా, బట్ అవతల ఇప్పుడు ఇక్కడ నలిగిపోయేది ఎవరు, నేనే మిడిల్ పర్సన్. నేను అంటే హూ ఎవర్ ఈస్ డీలింగ్ ద అలయన్స్ ఈస్ ద టఫ్ పర్సన్ అయిపోతాం అప్పుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ చెప్పలేం, ఇక్కడ చెప్పినట్టు అక్కడ చెప్పలేం. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్, దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. అన్నీ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే వెన్ యూ వాంట్ టు క్లోజ్ ఇట్ డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, అవతల మనిషికి విడమర్చి ఎందుకు నువ్వు బ్రేక్ చేసుకుంటున్నావు అని చెప్పి బ్రేక్ చేసుకో. అవును, నువ్వు మళ్ళీ ఆ సంబంధానికి వెళ్ళక్కర్లా, కానీ ఆ అమ్మాయికి రైట్ ఉంది, తెలుసుకోవాల్సిన రైట్. నువ్వు నీ ఇష్టానికి నువ్వు ఇట్లా బిహేవ్ చేసేయటం కరెక్ట్. బ్లాక్ చేస్తే మీనింగ్ ఇట్స్ నాట్ రైట్ కదా. నువ్వు బ్లాక్ చేయకపోయినా, రెస్పాన్స్ ఇవ్వకపోయినా, సి దిస్ ఈజ్ వాట్, నేను ఇలా అనుకోలేదు, నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది, నువ్వు ఆర్గ్యూ చేసుకో, నీ పాయింట్ ఆఫ్ వ్యూ తన ముందు పెట్టిన తర్వాత ఆ తర్వాత ముందుకెళ్తామా వెళ్ళకపోవటం తర్వాత దాన్ని బ్యూటిఫుల్గా క్లోజ్ చేయాలి. అవతల వాళ్ళని బ్లాంక్ స్పేస్లో పెట్టేస్తే ఎంత నరకం వాళ్ళకి. 10 మంది చుట్టాలకు చెప్పుకుని ఉంటారు, మండపానికి డబ్బులు కట్టుకుని ఉంటారు, ఈ అమ్మాయి ఇమోషనల్గా అబ్బాయి కనెక్ట్ అయిపోయి ఉంది, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కదా, ఏం జరిగిందో అర్థం కాకుండా. వీళ్ళు చీర పెట్టుకోకుండా ముందే అబ్బాయిని అమ్మాయిని కలిసి మాట్లాడుకొని అన్ని షేర్ చేసుకున్న పాప ఏం చెప్తుందంటే తన బిహేవియర్లో కానీ తన లైఫ్ స్టైల్లో కానీ ఈ అమ్మాయి ఏంటన్నది వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఏంటి అది ప్రాబ్లం, మరి ఎందుకంటారు? అదే రూపా, ఇంకేయో 100 రీజన్స్ ఉంటాయి రూపా. అసలు లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ పేజ్. అసలు ఎందుకు అది క్యాన్సిల్ అయిందో కూడా మనకు అనవసరం. నువ్వు క్యాన్సిల్ చేసినప్పుడు అవతల మనిషికి నువ్వు చెప్పాలా లేదా? నువ్వు పెళ్లికి ఒక మెచ్యూరిటీ వచ్చింది అనుకుని పెళ్లి చేసుకోవటానికి ముందుకు వచ్చావు, ఆ మెచ్యూరిటీ నీకు ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? రేపు అసలు మ్యారేజ్ని ఎలా హ్యాండిల్ చేస్తావు వెన్ యూ కాంట్ హ్యాండిల్ సచ్ ఎ స్మాల్ సిచ్యువేషన్?
ఆ అమ్మాయితో ఐ లవ్ యూ 100 సార్లు చెప్పి చేయబట్టుకుని నడిచి డిన్నర్లకు వెళ్ళి ఇంత చేసి సడన్గా నువ్వు మాట్లాడతాం మానేస్తే రేపు పొద్దున్నే పెళ్ళైన తర్వాత మమ్మీ డాడీ చెప్పారని కూడా నువ్వు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతావా? అదే కదా, ఇంకా ఎన్ని నయ్యం situ- ముందే తెలిసి బ్రేక్ అయింది. అది మనం తర్వాత అనుకుంటాం 6 నెలల తర్వాత, బట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే టైంలో ఎన్ని ఆలోచించాం కదా రూప. అవును. ఇట్లాంటి అసలు చదువుకున్న కల్చర్లెస్ పీపుల్, టూ మెనీ పీపుల్ వి డీల్ విత్ సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్లీ. అది అమ్మాయి అబ్బాయి అని కాదు, ఒకసారి అమ్మాయి వైపు వాళ్ళు తప్పు చేస్తారు, ఒకసారి అబ్బాయి వైపు వాళ్ళు చేస్తారు. ఈ బేసిక్ కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. రైట్.